దేవతామూర్తులకు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి. లలితా సహస్రనామం నందు వరుసగా 98వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చక్కగా తెలుపబడింది. వాటి గురించి ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఆ పరిశీలనలో ఏ విధంగానైతే ఋషులు చెప్పారో ఆ విధంగా మనం పాటిస్తూ ఉంటే పిండం అన్ని రకాల శక్తితో పరిపుష్టితో జన్మించడం జరుగుతుంది. అందుకోసం ఈ యొక్క శ్లోకాలను దాని వివరణ కూడా ఒకసారి పరిశీలిద్దాం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్త పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుదిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యోఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాధిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ఠ గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దద్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థితం స్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వోధన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. ఈ పై శ్లోకాలను పైన చెప్పిన వరుస క్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులకు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి మనకు తెలుస్తూ ఉంది. మొదటి నెల విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి ఉంటుంది. ఈమె ఖట్వాంగాన్ని ఖడ్గాన్ని త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి మొదటి నెలలో గర్భస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్స్త, ఈమె చర్మం అనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మ రోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యమును పాలల్లో ఉడికించి బెల్లం జోడించి తదుపరి ఆవు నెయ్యిని కలిపిన పాయసాన్న ప్రసాదమును లలితా సహస్రనామ పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి దానిని పవిత్ర భావనతో గర్భిణీ స్త్రీ మొదటి నెలలో స్వీకరిస్తే చక్కగా పిండాభివృద్ధి కలుగుతుంది.
ఇక 2వ నెల అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె శ్యామవర్ణంలో 2 ముఖాలతో అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి ఉంటుంది. ఈమె రుధిర సంస్థిత రక్తం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తి శ్రద్ధలతో లలితాదేవి పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ 2వ నెలలో స్వీకరిస్తే శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది. ఇక 3వ నెల మణిపూర చక్రంలో శ్రీ లలితాపరాదేవత లాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె రక్తవర్ణంలో 3 శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె మాంసనిష్ట, మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గూడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవు నెయ్యిలతో కలిపిన తయారు చేసినటువంటి పొంగలి ప్రసాదమును శ్రీ లలితా పారాయణం అనంతరం అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ 3వ నెలలో స్వీకరిస్తే శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది. ఇక 4వ నెల స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె బంగారు ఛాయలో 4 ముఖాలతో శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి ఉంటుంది. ఈమె మేధోనిష్ట, మేధ అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు దద్యాన్నం అంటే పెరుగు అన్నం ప్రీతి. అన్నంలో ఆవు పాల పెరుగుతో కలిపిన ప్రసాదము తయారు చేసి లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ 4వ నెలలో స్వీకరిస్తే శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది. ఇక 5వ నెల మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత సాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె 5 ముఖాలతో అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి ఉంటుంది. ఈమె అస్థి సంస్థిత, ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌధన అంటే కట్టుపొంగలి ప్రీతి. అంటే పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని తయారు చేసి లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ 5వ నెలలో స్వీకరిస్తే శిశువునకు దృఢమైన ఎముకల వృద్ధి కలుగుతుంది. ఇక 6వ నెల ఆజ్ఞాచక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె శుక్లవర్ణంలో 6 ముఖాలతో శోభిల్లుతూ ఉంటుంది. ఈమె మజ్జా సంస్థ అంటే మజ్జ అంటే ఎముకల లోపల ఉన్న గుజ్జు. ఈమె మజ్జా ధాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహోర ప్రీతి. ఈ పులిహోర ప్రసాదమును లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తి విశ్వాసములతో గర్భిణీ స్త్రీ 6వ నెలలో స్వీకరిస్తే శిశువుకు ఎముకలలో మజ్జాధాతు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది. ఇక 7వ నెల సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె సర్వవర్ణాలతో సర్వ ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈమె శుక్ల సంస్థిత, జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోధన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గూడాన్నం, దద్యన్నం, కట్టుపొంగలి, హరిద్రాన్న ప్రసాదములు అంటే ప్రీతి. ఈ ప్రసాదాలను వరుస క్రమంలో 6 రోజులు లలితా పారాయణం అనంతరం అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ 7వ నెలలో స్వీకరిస్తే శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది. అమ్మవారి దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం అమ్మకు గోత్రనామాలతో అర్చన చేసి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక 8వ నెల నుండి శిశువు జననం వరకు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలిత అమ్మవారిని ఆరాధిస్తూ క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ స్వీకరిస్తే చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైనటువంటి తేజోమయమైన సంతానం కలగడం తథ్యం. శుభం భూయాత్.